ఓకే. థ్యాంక్ యూ మేడం. ఒక్క 2 మినిట్స్ అందరం కళ్ళు మూసుకొని మహాతర్ బాబాజీ వారిని ఇన్వైట్ చేసుకుందాము. ప్రతి ఒక్కరు ఒక్క 2 మినిట్స్ కళ్ళు మూసుకుందాం. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాం. వేళ్ళలో వేలు పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిద్దాం. శ్రీ మహావతార్ బాబాజీ వారికి హృదయపూర్వకమైన స్వాగతం, సుస్వాగతం. చివరి ఒక్క నిమిషమే సాక్షిగా ఉందాం ఫ్రెండ్స్. ఆఖరి 10 సెకండ్ల శ్వాస మీద ధ్యాస. నిదానంగా మీ యొక్క 2 అరచేతులను 2 కళ్ళ మీద పెట్టుకుందాం. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా మీ యొక్క 2 అరచేతులను 2 కళ్ళ నుంచి తీస్తూ 2 అరచేతులను మాత్రమే చూడండి. ఓకే మాస్టర్స్. యా 3G మహిళా చైతన్యం. మహిళా చైతన్యం అంటే ఏంటి అసలు? మహిళ చైతన్యం అంటే స్త్రీ శక్తి. ఈ సృష్టిలో 2 రకాల శక్తులున్నాయి. స్త్రీ శక్తి, పురుష శక్తి. అసలు ఏంటి ఈ స్త్రీ శక్తి? పురుష శక్తి అంటే ఏంటి? ప్రతి ఒక్కరిలో కూడా స్త్రీ శక్తి ఉంటుంది, పురుష శక్తి ఉంటుంది. పురుషుడు అంటే ఈ కనిపించే భౌతిక పదార్థాన్ని పురుష శక్తి అంటాం. ఈ భౌతిక పదార్థం దేంతో ఏర్పడింది? పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఉన్న శక్తిని, పంచభూతాల మూలమైన శక్తిని, ఆ యొక్క శక్తిని స్త్రీ శక్తి అని పిలుస్తారు. ఈ పురుషులకు ఆధారమైంది ఆ యొక్క స్త్రీ శక్తి. ఈ పంచభూతాల ద్వారానే ఈ పురుష శరీరం అనేది తయారైంది. పురుష శరీరము అంటే ఓన్లీ మేల్ ఫీమేల్ కాదు. ప్రతి ఒక్కరి భౌతిక శరీరం మొత్తము కూడా స్త్రీ శక్తి ఆధారంగా తయారైంది. ఆ స్త్రీ శక్తి లేకపోతే ఈ భౌతిక శరీరము శవంతో సమానము అని మనం వింటూ ఉంటాం. అసలు పత్రి సార్ ఈ భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది? వచ్చి ఇంత పెద్ద వర్క్ చేశారు ఇక్కడ భూమి మీద. మహిళా ధ్యాన మహాచక్రాలని
కండక్ట్ చేయడం జరిగింది. మహిళా చైతన్యము విస్తరించాలని చెప్పడం జరిగింది. ఎన్నో పిరమిడ్లు కట్టడం జరిగింది. ఎంతో మందికి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఎంతో మంది ధ్యానులను తయారు చేశారు. ఇవన్నీ చేస్తే ఆయనకి ఏమైనా లాభం వస్తుందా? లేకపోతే ఆయనకి ఏమైనా ఫలితం వస్తుందా? ఆయన స్వార్థం కోసం ఇవన్నీ చేశాడు. అసలు ఎందుకు ఇంత పెద్ద వర్క్ చేసింది ఆయన? ఆయన రాకముందు ఈ మెడిటేషన్లు అన్ని లేవా? ఉన్నాయి. ఆయన కంటే ముందు కూడా ధ్యానం ఉంది. కానీ ఆయన వచ్చినాక ఈ ధ్యానం అనేది చాలా పాపులర్ అయిపోయింది. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అందింది ఈ ధ్యానం అనేది. ఆయన కడితేనే పిరమిడ్స్ వచ్చాయా? అంతకు ముందు కూడా పిరమిడ్స్ ఉన్నాయి. కానీ ఆయన ఎందుకు పిరమిడ్స్ ని తీసుకొచ్చాడు? ఈ మహిళా చైతన్యము ఎందుకని విస్తరించాలని చెప్పాడు మనకి? అసలు దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఏదో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఆయన భూమి మీదకి రావడానికి ముందు జరిగిందంతా, ఆయన భూమి మీదకి ఎందుకు రావడం జరిగింది, ఆయన యొక్క సోల్ ప్లాన్ తెలుసుకుందాం. ఈ సృష్టి మొదలవక ముందు అంతా శూన్యంగా ఉండేది. శూన్యం నుండి ఈ సృష్టి అనేది ఉద్భవించింది. సృష్టికర్త ఈ సృష్టిని తయారు చేస్తున్నప్పుడు, ఈ సృష్టిని సృష్టించేటప్పుడు, ఈ సృష్టిని అనుభవించడానికి, ఇదంతా తయారు చేయడానికి అతను ఒక్కడికే వీళ్ళ కొంతమంది పూర్ణాత్మలను తయారు చేయడం జరిగింది. ఆ పూర్ణాత్మలకు కూడా ఆయనకున్న శక్తులనే అందించడం జరిగింది. ఆయనకున్న శక్తులను ఇచ్చి, నేనే ఈ సృష్టిని సృష్టించాను, మీరు కూడా ఈ సృష్టిని ఆధారంగా చేసుకొని ఇంకా సృష్టి చేయండి, ఆ సృష్టిని మీ యొక్క ఎదుగుదల కోసం ఉపయోగించండి, నాకున్న శక్తులే మీకున్నవి, మీకు ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. అలా కొంతకాలం జరిగిన తర్వాత ప్రాథమిక సృష్టికర్త ఈ మన సోలార్ సిస్టమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. మన భూగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. మన భూమాతని ఒక మట్టి ముద్దలాగా తయారు చేశాడు. ఓన్లీ భూమాతకి ఎటువంటి ప్రాణము పోయకుండా కేవలం ఒక నిర్జీవమైన గ్రహాన్ని మన కాంతిలోక వాసులకు అప్పచెప్పడం జరిగింది. మన గ్రహాన్ని వాళ్ళకిచ్చి, ఈ గ్రహాన్ని మీకు తగ్గట్టుగా మలుచుకొని దీని ద్వారా మీ యొక్క ఉన్నతిని పెంచుకోండి, మీకు నచ్చినట్టుగా ఉపయోగించుకోండి మంచి అని కాంతిలోక వాసులకు అప్పచెప్పడం జరిగింది. ఈ కాంతిలోక వాసులు ఈ భూగ్రహాన్ని వాళ్ళకి అప్పగించిన ఆ మరుక్షణమే గంతులేసారనమాట. ఎందుకు అంటే మన భూగ్రహము ఈ మొత్తం సృష్టి ఉంది కదా, ఈ పూర్తి బ్రహ్మాండానికి సెంటర్ లో ఉంది. మన భూమి మీద అయినా సరే సిటీలో ఒక సెంటర్ లో ప్లేస్ ఉంటే దానికి ఎంత వాల్యూ ఉంటది. అలాగే ఈ బ్రహ్మాండం మొత్తానికి కూడా మన భూగ్రహము సెంటర్ లో ఉంది. దానివల్ల విశ్వంలో నుండి కాంతి భూమి మీదకి వస్తా ఉంది. జ్ఞానం రూపంలో కాంతి అనేది భూమి మీదకి ప్రసారం అవుతూ, ప్లస్ భూమి నుంచి విశ్వం అంతా వ్యాపిస్తా ఉంది. మన కాంతిలోక వాసులు ఈ భూమిని ఒక లివింగ్ లైబ్రరీగా, సజీవ గ్రంథాలయంగా మార్చుకుందామని ఎంతో ప్లాన్లు వేశారనమాట. వాళ్ళు ఆ విధంగా మార్చుకున్నారు. దీని ఒక లివింగ్ లైబ్రరీగా, జ్ఞానాన్ని సముపార్జించడానికి కోసం, ఆత్మ కోసం. ఎక్కడైనా ఏదైనా గ్రహం మీద మనం జన్మ తీసుకుంటే అక్కడ 1 లేదా 2 అనుభవ జ్ఞానాలు మాత్రమే పొందగలుగుతాం, ఆత్మ యొక్క ఎదుగుదల కోసం. ఎక్కడైనా మనం జన్మ తీసుకునేది జ్ఞానం కోసమే, అనుభవ జ్ఞానం కోసం. సృష్టిలో ఏ గ్రహం మీదైనా మనం జన్మ తీసుకుంటే 1 లేదా 2, మా అంటే 3 అనుభవ జ్ఞానాన్ని పొందగలం. కానీ ఈ భూమి మీద అలా కాదు. భూమి సెంటర్ లో ఉండడం వల్ల ఈ భూమికి జ్ఞానం అనేది కాంతి రూపంలో బ్రహ్మాండం మొత్తం అన్ని గ్రహాల నుంచి, అన్ని గెలాక్సీల నుంచి జ్ఞానం భూమి మీదకి వస్తా ఉంది. మళ్ళీ వచ్చిన జ్ఞానం భూమి నుంచి ఈ విశ్వం అంతా, ఈ బ్రహ్మాండం అంతా వ్యాపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ ఒక్క చోట జన్మ తీసుకుంటే చాలు, అనంతమైన జ్ఞానాన్ని పొందొచ్చు, అనంతమైన అనుభవాలను పొందొచ్చు, అనుభవ జ్ఞానాన్ని.
దానివల్ల ఈ భూగ్రహం అనేది చాలా ప్రత్యేకంగా మారిపోయింది. పూర్తి బ్రహ్మాండం యొక్క దృష్టి ఈ భూమి మీద పడింది. మన పురాణాల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా మన కథలలో ఈ భూమి గురించి యుద్ధాలు జరగడము, భూమి గురించే మొత్తం అన్ని దేవలోకాల్లో యుద్ధాలు జరగడం, రాక్షసులతో, దేవతలతో యుద్ధాలు జరగడం చూస్తూ ఉంటాం. ఈ భూగ్రహం కోసం. ఏమిటయ్యా ఈ భూగ్రహం యొక్క స్పెషాలిటీ అంటే ఇదే. భూమి ఈ యూనివర్స్‌కి, ఈ బ్రహ్మాండం మొత్తానికి మధ్యలో ఉంది. సెంటర్ పాయింట్‌లో ఉంది. దాన్నే భూమిని ఒక ప్రత్యేకమైన గ్రహంగా మార్చింది. ప్రతి ఒక్కరి చూపు కూడా ఈ భూగ్రహం మీద పడడం జరిగింది. అయితే సృష్టికర్త పూర్ణాత్మల్ని తయారు చేశాడు గదా! ఆ టైంలో తయారు చేసిన పూర్ణాత్మలలో కొంతమందికి ఒక ఆలోచనొచ్చింది కొంతకాలం తర్వాత. ఈ సృష్టికర్త ఏమైనా పెద్ద గొప్ప, మనకు గూడా అవే శక్తులున్నాయి కదా! ఈయన యొక్క ఎనర్జీ కనెక్షన్‌లో ఉండి మనం ఎదగాల. ఈయన నుంచి విడిపోతే మనం ఎదగలేమా? మనం సృష్టి చేసుకోలేమా? మన ఎదుగుదల మనం చూసుకోలేమా? ఈయన యొక్క ఎదుగుదలలోనే, ఈయన యొక్క ఎనర్జీ కనెక్షన్‌లోనే, ఈయన యొక్క దరిదాపుల్లోనే, ఈయన యొక్క శక్తి స్థాయిలోనే మనం ఉండాలా? ఈయన నుంచి విడిపోతే ఏమవుతుంది? అన్న ఒక అహంకారము, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రావడంతోనే సృష్టికర్త నుండి వారి యొక్క కనెక్షన్ అనేది తెగిపోయింది. తెగిపోవడంతో వాళ్ళ యొక్క వైబ్రేషన్ అనేది మొత్తం పడిపోయింది. వాళ్ళ యొక్క వైబ్రేషన్ పడిపోవడంతో వాళ్ళకి సృష్టికర్త యొక్క కనెక్షన్ లేకపోవడం వల్ల కాంతిని వాళ్ళు ఆహారంగా తీసుకొని జీవించలేకపోతున్నారు. వాళ్ళకి సృష్టికర్త నుంచి ఈ బ్రహ్మాండం నుంచి కాంతి అనేది, కాస్మిక్ ఎనర్జీని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. వాళ్ళ వైబ్రేషన్ అనేది నెగెటివ్‌గా పడిపోయింది కిందకి. వాళ్ళకిప్పుడు నెగెటివ్ వైబ్రేషన్ కావాలి. వాళ్ళు జీవించాలి అంటే ఒకటి, వాళ్ళ యొక్క తప్పు తెలుసుకొని మళ్ళీ ఆ సృష్టికర్త యొక్క శక్తితో అనుసంధానం అవ్వాలి. లేకపోతే వాళ్ళు తక్కువ స్థాయి కోపము, క్రోధము, ఇది ఇటువంటి భయాలు, వీటి నుంచి వచ్చిన నెగెటివ్ ఎనర్జీని ఆహారంగా తీసుకుంటూ బతకాలి. కాబట్టి ఈ సృష్టి మొత్తము గూడా ఆ సృష్టికర్త యొక్క శక్తితోనే ఏర్పడింది. ఇతనికి అవతల ఇంక సృష్టి లేదు. మొత్తం ఈ సృష్టి అంతా కూడా అతనే వ్యాపించి ఉన్నాడు. వీళ్ళు బయటికి వెళ్లి సృష్టి చేసుకోలేకపోతున్నారు. లోపలనే ఉండాలింక. వీళ్ళేం చేస్తున్నారంటే ఇంక గ్రహాల మీద దాడులు చేయడము, అక్కడ భయము, గ్రహాల మీద దాడులు చేసినప్పుడు వాళ్ళని ఈ చంపుతున్నప్పుడు వాళ్ళలో భయాలు, గ్రహం మీద ఉన్న జీవరాశి భయపడుతుంది. కోపానికి గురవుతుంది. ఎన్నో రకాల ఎమోషన్స్‌కి గురవుతూ ఉంటుంది. ఆ ఎమోషన్స్‌ని వాళ్ళు ఇది స్వీకరించి, వాటిని ఫిల్టర్ చేసుకొని, వాటిని ఆహారంగా తీసుకునేవాళ్ళు. వాళ్ళనే మన పురాణాల్లో రాక్షసులు అని పిలుస్తూ ఉంటాం. ఈ రాక్షసులంతా కూడా వీళ్ళే. నెగెటివ్ ఎనర్జీస్, డార్క్ ఫోర్సెస్. వీళ్ళని అనునాకీస్ అని అంటా ఉంటారు. రెప్టిలియన్స్ అంటూ ఉంటారు. చాలా పేర్లు పెట్టి పిలుస్తా ఉంటారు. మన పురాణాల్లో రాక్షసులు అని పిలిచారు. వీళ్ళ పని ఇలా సాగుతూ ఉండేది. వీళ్ళకి కూడా చాలా టెక్నాలజీ ఉండేది. వీళ్ళు ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయి వాళ్ళైనా గాని, టెక్నాలజీ విషయంలో తోపులు. అద్భుతమైన జ్ఞానం ఉండేది. వీళ్ళు అలా చేస్తున్న కొద్దీ ఆ టైంలో వీళ్ళకి భూమి గురించి తెలిసింది. ఇలా గ్రహాల మీద దాడులు చేస్తూ పోతే విశ్వమంతా ఈ భూమి యొక్క ప్రత్యేకత గురించి ఈ బ్రహ్మాండం అంతా విస్తరించడం జరిగింది. భూమి యొక్క ప్రత్యేకత గురించి. ఆ టైంలో వాళ్ళకి గూడా ఆ విషయం తెలిసింది. వీ వీళ్ళు గూడా భూమిని ఆక్రమించుకుంటే చాలు, బ్రహ్మాండం మొత్తం వాళ్ళ కంట్రోల్‌లోకొస్తదని వాళ్ళొక ప్లానేసుకున్నారు. ఎలా కంట్రోల్‌లోకొస్తది అంటే, భూమి సెంటర్ పాయింట్‌లో ఉంది. భూమి మీదకి ఎనర్జీ అనేది కాంతి రూపంలో వస్తా ఉంటది. భూమి నుంచి ఎనర్జీ అనేది విశ్వమంతా వ్యాపిస్తా ఉంటది. ఈ భూమి యొక్క ఎనర్జీ సిస్టమ్ ఏమైనా తేడా పడితే, అది ఈ బ్రహ్మాండం మొత్తంలో గూడా ఇంపాక్ట్ చూపిస్తది. ఎందుకంటే ఇది సెంటర్‌లో ఉంది. సెంటర్‌లో ఉండడం వల్ల, ఈ సెంటర్‌లో ఎనర్జీ కనెక్షన్ అనేది కట్ జేస్తే, విశ్వం యొక్క ఎనర్జీ కూడా ఆటోమేటిక్‌గా డౌన్ అవుతా ఉంటది. ప్రతి ఒక్క గెలాక్సీ యొక్క ఎనర్జీ, ప్రతి ఒక్క గ్రహం యొక్క ఎనర్జీ వైబ్రేషన్ పడిపోతా ఉంటది. అందుకని ఈ భూమిని వాళ్ళు చేజెక్కించుకోవాలని పెద్ద ప్లాన్ వేయడం జరిగింది. ఆ టైంలో
వీళ్ళు భూమి మీదకి వచ్చి దాడి చేద్దామని పెద్ద పెద్ద స్పేస్ షిప్లు వేసుకొని వచ్చి దాడి చేశారు. ఇదంతా కూడా మన కాంతిలోక వాసుల యొక్క వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఉండడం వల్ల ఈ భూమి చుట్టూ కూడా ఒక ఎనర్జీ షీల్డ్ ని ఏర్పాటు చేయడం జరిగింది, హై ఫ్రీక్వెన్సీ. వీళ్ళు దాడి చేసినప్పుడు ఈ ఎనర్జీ షీల్డ్ అనేది వాళ్ళ యొక్క దాడిని తిప్పికొట్టింది. తిప్పికొడితే ఇలా అయితే కాదు, ఈ విధంగా చేస్తే భూమిని మనం ఆక్రమించలేము అని వాళ్ళు ప్లాన్ చేశారనమాట. భూమి మీదకి మన కాంతిలోక వాసుల్లాగా, మన దేవతల్లాగా వేషాలు వేసుకొని భూమి మీదకి దిగడం జరిగింది. ల్యాండ్ అయ్యారు వాళ్ళు వేషాధారణ మార్చుకొని. అలా మరి మన భూమి మీద ఉన్న వాళ్ళందరి ఈ భూమి మీద మనుషుల మధ్య తగాదాలు, వాళ్ళకి అధికార కాంక్ష, ఈ విధంగా లోబరుచుకొని వాళ్ళని అధీనంలో పరుచుకుందామని ట్రై చేశారనమాట. వాళ్ళ వల్ల అవలేదు. అయితే మన భూమికి దగ్గరలో ఇప్పుడు మార్స్ గ్రహం ఉంది కదా, మంగళ గ్రహము, మార్స్. దాని ప్లేస్ లో ఇంతకు ముందు మాల్లెక్ అనే గ్రహం ఉండేది. ఆ గ్రహం మీద ఈ డార్క్ ఫోర్సెస్ వాళ్ళు దాడి చేసి మన ఇప్పుడు అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబుల కంటే కూడా వేల రెట్లు శక్తివంతమైన స్కాలార్స్ వేవ్ అనే ఒక టెక్నాలజీని వాడేది అనమాట. వాడి ఆ గ్రహాన్ని మొత్తం పేల్చి పడేశారు వీళ్ళు. అప్పుడు ఈ గ్రహం అంతా కూడా ముక్కలు అయిపోయింది. ముక్కలు అయిపోయినప్పుడు ఆ గ్రహం నుంచి ఆ జీవజాలం చనిపోతున్నప్పుడు ఎంతో భయాందోళన కలిగాయనమాట. ఆ భయం యొక్క తాలూకు ఎనర్జీస్ అనేవి భూగ్రహం పక్కనే ఉంది కదా, ఈ భూగ్రహాన్ని తాకడంతో భూమి చుట్టూ ఉన్న రక్షణ కవచం అనేది బలహీనపడింది. ఇదే అదునుగా భావించి మన ఈ డార్క్ ఫోర్సెస్ వాళ్ళు భూమి మీద సడన్ అటాక్ చేశారు. పెద్ద స్పేస్ షిప్ వేసుకుని వచ్చి, భూమి కంటే కూడా 100 రెట్లు 1000 రెట్లు పెద్ద పెద్ద స్పేస్ షిప్ వేసుకుని వచ్చి భూమి మీద సడన్ అటాక్ చేసి భూమిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఆ మాల్లెక్ అనే గ్రహము నాశనం అయిపోయింది కదా, విశ్వం సంతులనం కోల్పోతుంటే ఆ ప్లేస్ లో ఇప్పుడు కనిపిస్తున్న మంగళ గ్రహము, మార్స్ గ్రహాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది మన కాంతిలోక వాసులు. ఈ భూమి వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత భూమి చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్, ఒక మాయాపొరను ఏర్పాటు చేశారు వీళ్ళు. ఏర్పాటు చేసేసి భూమి నుంచి అవతలకి కనెక్షన్ లేకుండా, అవతల నుంచి ఇవతలకి కనెక్షన్ లేకుండా మొత్తం బ్లాకేజ్ ఏర్పడింది అనమాట. అయితే ఆ టైంలో ఆ తర్వాత చాలా యుద్ధాలు జరిగినాయి, విపరీతమైన యుద్ధాలు అంతరిక్షంలో భూమి కోసం. అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి. అయితే యుద్ధాలు ఎంత తీవ్రతకి వెళ్ళిపోయినాయి అంటే విశ్వాలకి మధ్య ఒక టైం బేరియర్ అని ఒకటి ఉంటది. ఆ బేరియర్ లో పగుళ్ళు ఏర్పడడం స్టార్ట్ అయింది, గోడలు. ఆ గోడలలో పగుళ్ళు ఏర్పడితే ఏమవుతుందంటే విశ్వాలు ఒకదానికొకటి గుద్దుకొని మొత్తం బ్రహ్మాండమే నాశనమయ్యే స్థితికి వచ్చింది. ఆ టైంలో ప్రాథమిక సృష్టికర్త జోక్యం చేసుకున్నాడు. ఆ యుద్ధాన్ని ఆపి ఇక నుంచి కూడా ఎవరు కూడా ఒక గ్రహం మీద ఆధిపత్యం కోసం, ఒక గ్రహాన్ని లోబర్చుకోవడం కోసం బయట ఎవరు కూడా యుద్ధాలు చేయకూడదు. బయట వాళ్ళు ఎవరు కూడా, గ్రహానికి సంబంధం లేని వ్యక్తులు యుద్ధాలు చేయకూడదు. గ్రహాన్ని మార్చాలి అనుకుంటే, ఆ గ్రహాన్ని తమ అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవాలి అంటే ఆ గ్రహం మీద పుట్టిన జీవజాలం మాత్రమే, ఆ జీవికి మాత్రమే హక్కు ఉంటది, బయట వ్యక్తులకి దీన్ని అదునుగా చేసుకున్న ఆ చీకటి శక్తుల వాళ్ళు సృష్టికర్తని, ఈ భూగ్రహాన్ని వాళ్ళ ఆధీనంగా వాళ్ళ చుట్టూ భూగ్రహం చుట్టూ ఒక కంచె చేసుకున్నారు కదా, ఈ భూగ్రహం అనేది మాది. సృష్టికర్త యొక్క నియమం ప్రకారం మీరు ఈ భూగ్రహం మీద అడుగు పెట్టలేరు, మాతో యుద్ధం చేయలేరు. ఒకవేళ మీరు ఆ నియమాన్ని అతిక్రమించి భూమి మీదకి వస్తే, భూమి మీద అడుగు పెట్టిన, భూమి మీద దాడి చేసిన, మా మీద దాడి చేసిన ఈ భూగ్రహం మొత్తాన్ని పేల్చి పడేస్తాం అని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది. అలా బ్లాక్మెయిల్ చేసేసరికి మన వాళ్ళు ఎప్పుడు కూడా కాపాడుకుందాము
ఈ భూగ్రహం కోసమే ఇంత చేస్తుంటే వీళ్ళు భూగ్రహాన్ని నాశనం చేస్తా అనేసరికి మన వాళ్ళు ఒక అడుగు వెనక్కేసి ఆలోచించారనమాట. ఆలోచించి సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం మన భూమి మీద ఇప్పుడైతే ఎలా అయితే గవర్నమెంట్ ఉందో ఐక్యరాజ్య సమితి, అలాగే ఇవి మన విశ్వం మొత్తానికి కూడా మన గెలాక్సీ మొత్తానికి కూడా 12 డైమెన్షన్స్ కి కలిపి ఒక ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్ అనేది ఉంది. మింటకాన్ అనే ఒక నక్షత్ర మండలంలో ఒక క్రిస్టల్ గృహలో 1,00,000 సంవత్సరాల క్రితము ఒక పెద్ద మీటింగ్ జరిగింది. మన కాంతిలోక వాసులందరూ కలిసి మొత్తం 12 డైమెన్షన్స్ నుంచి అందరూ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు అక్కడ. ఆ మీటింగ్ కి ఎంతో మంది జీవశాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు, క్వాంటం ఫిజిసిస్టులు, కాస్మిక్ ఆర్కిటెక్టులు అంటే విశ్వకర్మలు, ఎందరో పెద్ద పెద్ద వ్యక్తులు ప్రతి ఒక్కరు ఆ మీటింగ్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు. భూమిని ఎలా మళ్ళీ మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అని ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ లో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఈ చీకటి శక్తుల వాళ్ళు భూమిని ఆక్రమించుకున్నాక అప్పుడు మనిషికి 12 DNA పోగులు ఉండేవి. వాళ్ళు ఏం చేశారంటే మన డిఎన్ఏని కట్ చేసి 2 పోగులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే దానిలో భాగంగా మన కాంతిలోక వాసుల్లో భౌతిక శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలు అందరూ కలిసి కొత్త మానవుని క్రియేట్ చేయడం జరిగింది 12 DNA తో. 12 డైమెన్షన్ నుంచి 12 డైమెన్షన్ నుంచి వచ్చారు కదా మీటింగ్ కి. వాళ్ళ యొక్క డైమెన్షన్స్ లో ఉన్న డిఎన్ఏని, ప్రతి ఒక్కరి డిఎన్ఏని వాళ్ళ యొక్క పూర్తి శక్తి సామర్థ్యాలను డిఎన్ఏలో పొందుపరిచి మానవుణ్ణి, అతనికి హ్యూమన్ అని పేరు పెట్టారనమాట. ఆ మనిషిని భూమి మీద ప్రవేశపెట్టారు. మనిషిని భూమి మీద ప్రవేశపెట్టగానే ఆ మనిషికి వెంటనే 12 DNA యాక్టివేట్ అవ్వదు. యాక్టివేట్ అవ్వాలి అంటే ధ్యానం చేయాలి, ఇవన్నీ ఉంటది భూమి మీదకి రాగానే. ఎందుకంటే భూమి చుట్టూ ఒక మాయాపొరని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాయాపొర వల్ల పైనుంచి ఎనర్జీ అనేది భూమి మీదకి వస్తలేదు. వీళ్ళు ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ మాయాపొరం దాటుకుని ఎనర్జీ వస్తుంది. అప్పుడు వాళ్ళ డిఎన్ఏ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ భూమి మీదకి పోగానే పుట్టగానే మర్చిపోతారు. ఎందుకంటే ఈ మాయాపొర ఉండడం వల్ల భూమి మీదకి పోగానే జీవం జన్మించగానే అన్ని మర్చిపోవడం జరుగుతుంది. ఏ గ్రహం మీద కూడా జీవరాశి జన్మిస్తే తనకి గతము ఎలా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, తన గత జన్మలు ప్రతి ఒక్కటి కూడా జ్ఞాపకాలు ఉంటాయి. ఈ భూమి మీద మాత్రం జ్ఞాపకాలు అలా ఉండవు. ఎందుకు అంటే ఈ చీకటి శక్తుల వల్ల భూమి చుట్టూ ఒక మాయాపొరని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాయాపొర కారణంగా మనం భూమి మీద జన్మ తీసుకోగానే అన్ని మర్చిపోవడం జరిగింది. దానివల్ల ఈ ఈ కొత్త మానవుని భూమి మీద ప్రవేశపెట్టుతున్నాము, పర్లేదు, బానే ఉంది. మరి ఈ మానవుణ్ణి మేలుకొల్పేది ఎవరు? గైడెన్స్ చేసి మేలుకొల్పడానికి మళ్ళీ భూమి యొక్క ఎనర్జీని పెంచి ఇదంతా చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే ఈ మానవ జన్మని తీసుకొని కొత్త మానవుడికి జన్మ ఎవరు తీసుకుంటారంటే మొత్తం 12 డైమెన్షన్ నుంచి ప్రతి ఒక్క డైమెన్షన్ నుంచి 12,000 మంది ముందుకు వచ్చారు. మొత్తం 12,000 చొప్పున 12 డైమెన్షన్ నుంచి 1,44,000 మంది ముందుకు వచ్చారు. ఆ 1,44,000 మంది వాళ్ళని స్టార్ సీడ్స్, నక్షత్ర వాసులు, కాంతిలోక వాసులు, ఇలా స్టార్ సీడ్స్ అని పిలవడం జరిగింది. ఆ వీళ్ళు కూడా భూమి మీద జన్మ తీసుకుంటే మర్చిపోతారు. మరి వీళ్ళని మేలుకొల్పి వీళ్ళ యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి, వీళ్ళ యొక్క చైతన్యాన్ని మేలుకొల్పడానికి, వీళ్ళకి ఇది కాదు మీ జన్మ రహస్యం ఇది అని తెలపడానికి, ఈ ధ్యానాన్ని వీళ్ళకి అందజేయడానికి ఎవరు ముందుకు వస్తారు అంటే మన పచ్చిసారి ముందుకు రావడం జరిగింది. ఈ బాధ్యతని నేను తీసుకుంటా అని పచ్చిసారి ముందుకొచ్చారు. ముందుకొస్తే మరి ఇంత పెద్ద బాధ్యతని మీరు తీసుకుంటున్నారు కదా, మీకు ఏ విధమైన సహాయం కావాలి అని పచ్చిసారిని అడిగితే నాకు ప్రకృతి మాత సహకరిస్తే చాలు, ప్రకృతి సహకరిస్తే చాలు అన్నారు, ఒక మాట అంతే. అప్పుడు పచ్చిసార్తో పాటు సోల్ అగ్రిమెంట్ చేసుకొని సోల్ అగ్రిమెంట్ చేసుకొని భూమి మీదకి జన్మ తీసుకున్న 1,44,000 మంది కాంతిలోక వాసులు మనమే. అందరం గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. మనకి పచ్చిసార్తో సోల్ ఒప్పందం చేసుకొని భూమి మీదకి రావడం జరిగింది. అందుకే మనం పచ్చిసార్ కనెక్ట్ అయ్యాము, పచ్చిసార్ యొక్క ధ్యానానికి కనెక్ట్ అయ్యాము.
ప్రతిసారి యొక్క క్లాసులకి, ప్రతిసారి యొక్క జ్ఞానానికి కనెక్ట్ అయ్యాము. అందులో భాగంగానే ఈ యొక్క 1,00,000 సంవత్సరాల దీర్ఘ ప్రణాళికలో భాగంగా ఒక రాముడు జన్మించడం జరిగింది, ఒక కృష్ణుడు జన్మించడం జరిగింది, బుద్ధుడు, లక్ష్మీ నరసింహస్వామి, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ కూడా భూమి మీద ఈ భూమి యొక్క 3 డైమెన్షన్ కి పడిపోయిన భూమిని 5th డైమెన్షన్ కి తీసుకురావడానికి, భూమి యొక్క ఎనర్జీని పెంచడానికి, ఈ జన్మ ప్రణాళికలో భాగంగానే, ఈ యొక్క ఈ డివైన్ ప్లాన్ లో భాగంగానే వీళ్ళందరూ భూమి మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే మనం కూడా వచ్చాము. అయితే ఈ చీకటి శక్తుల వాళ్ళు ఏం చేశారంటే, భూమి మీద మనిషి మనం నార్మల్ గా ఉన్నాము. మన యొక్క జీవితంలో మనము కాంతికి, మన ఈ భూమి యొక్క చైతన్యాన్ని విస్తరించకుండా మనిషి ఎప్పుడూ కూడా ఈ ప్రాపంచిక జీవితాల్లో మరుగున పడి ఉండాలని ఈ చీకటి శక్తుల వాళ్ళు చాలా పన్నాగాలు పన్నారనమాట. భూమి మీద మెయిన్ గా మన ఆహార పదార్థాల్లో ఒకదాన్ని యాడ్ చేయడం జరిగింది, అది వెల్లుల్లి. ఆ వెల్లుల్లి అనేది భూగ్రహానికి సంబంధించిన పదార్థం కాదది. అది వాళ్ళ యొక్క గ్రహం నుంచి, వాళ్ళ యొక్క నక్షత్ర మండలంలో, ఓరియన్ అనే నక్షత్ర మండలం నుంచి వాళ్ళు వచ్చారనమాట. ఆ యొక్క నక్షత్ర మండలం అంతా నెగిటివ్ వైబ్రేషన్ ఉంటది. అది మనం భూమి కింద కొన్ని నిమ్న లోకాలని చెప్పుకుంటాం కదా, అతల వితల సుతల తలతల పాతాల రసాతల అట్లాంటి లోకాలు, అందులో నుంచి వచ్చిందే ఈ వెల్లుల్లి అనేది. ఆ నెగిటివ్, ఆ లో వైబ్రేషన్ నుంచి ఈ వెల్లుల్లి అనేది దాన్ని తీసుకొచ్చారు భూమి మీద. తీసుకొచ్చి భూ వాతావరణానికి తగ్గట్టుగా మార్చేసి భూమి మీద అది పెరిగేటట్టుగా తయారు చేసి ఆ వెల్లుల్లిని మనం తినేటట్టుగా చేశారు మనల్ని. ఆ వెల్లుల్లి తినడం వల్ల ఏమవుతుందంటే మన డిఎన్ఏ అనేది యాక్టివేట్ అవ్వదు. మన కనెక్షన్ అనేది మన ఉన్నత లోక వాసులతో కనెక్ట్ అవ్వదు. విశ్వ చైతన్యంతో మన కనెక్షన్ అనేది తెగిపోతుంది వెల్లుల్లి తింటే. మాంసాహారం తినాలనే కోరికలు కలుగుతా ఉంటాయి. ఆ వెల్లుల్లిలో హైడ్రాక్సిలిన్ అయాన్ అనే ఒక కెమికల్ ఉంటది. ఆ కెమికల్ మన లోపల చిన్న విషయాలకి స్ట్రెస్ అయ్యేటట్టుగా, ఒత్తిడికి గురయ్యే విధంగా, ప్రతి చిన్న విషయాలకి అతిగా కోప్పడము, అతిగా ప్రతి విషయానికి చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి గురైపోయి చాలా బలహీనమైన మనస్సు, బలహీనమైన మైండ్ కలగజేస్తా ఉంటది. ఎంత ఒత్తిడికి గురవుతామంటే చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోతాం. ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటే చాలా చిన్న చిన్న వయసులో చిన్న చిన్న పిల్లలు, పెద్దవాళ్ళే కావచ్చు, చాలా చిన్న చిన్న విషయాలకే 1 మార్కు తక్కువ వచ్చింది, 10 మార్కులు తక్కువ వచ్చినాయి, లేకపోతే అమ్మ తిట్టింది, నాన్న కొట్టిందని చిన్న చిన్న విషయాలకే, ఎవరో ఏదో మాట అన్నారని చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఈ వెల్లుల్లి కారణంగా. ఈ వెల్లుల్లి మన మైండ్ ని మొత్తం కూడా, మన లోపల మన యొక్క హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేస్తా ఉంది. మన యొక్క మెదడు నుంచి వచ్చే రసాయనాలు ఉంటాయి, వాటిని కంట్రోల్ చేస్తా ఉంది. వాటిని అధికంగా ప్రేరేపించడం వల్ల మన లోపల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడతా ఉంది. దానివల్ల మన మెంటల్ బాడీ వీక్ అయిపోతా ఉంది, మానసికంగా వీక్ అయిపోతా ఉన్నాము. కాబట్టి ఈ వెల్లుల్లి ఏదైతే ఉందో అది అసలు తినకూడదు. తినకూడని పదార్థము అది. వాళ్ళు తయారు చేసిన పదార్థము, వాళ్ళ లోకం నుంచి తీసుకొచ్చిన పదార్థం అది. వెల్లుల్లి మన ఇంట్లో ఉంది అంటే మన ఇంట్లో ఒక దుష్ట శక్తి ఉన్నట్టే. దాన్ని అసలు తీసుకోకూడదు, దాని వాసన కూడా పీల్చకూడదు. క్రిస్టియానిటీలో కూడా వెల్లుల్లి గురించి ఒక కథ ఉంది. ఆడమ్ అండ్ ఈవ్, దేవుడు ఒక పండు తినద్దు అంటే ఆ చెట్టుకున్న పండుని వీళ్ళు ఒక టైం చూసి దేవుడు చూడట్లేదని చెప్పేసి ఒక టైంలో ఆ పండుని తీసుకొని తినేస్తారు. ఆ తినగానే దేవుడితో వాళ్ళకున్న కనెక్షన్ తెగిపోతుంది అనే ఒక కథ ఉంటది. అది ఈ వెల్లుల్లి గురించి చెప్పిన కథ. అది కొంచెం మార్చి చెప్పారు అంతే. ఈ వెల్లుల్లి తర్వాత మనకి సీరియల్స్ తీసుకొచ్చారు, సినిమాలు. ఈ సీరియల్స్, సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏం చేస్తాయంటే, మనము సీరియళ్లలో మామూలుగా ఏముంటది, అత్త కోడల్ని తిట్టుకోవడము, కోడలు అత్తని ఇబ్బంది పెట్టుకోవడము, ఇయే మొత్తం ఒకరి మీద ఒకరు పన్నాగాలు వేసుకుంటూ పొద్దాక అవే చూస్తా ఉంటాం.
అది ఎట్లా ఉండదంటే ఒక వారం మొత్తం చూసినా ఆ సీన్ అయిపోదు. అట్లా చూస్తా ఉంటాం. మన మైండ్ మొత్తం దాని మీదే ఉంటది. మనకేమిటి యద్భావం తద్భవతి. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు అని ప్రతిసారి చెప్పారు. మనం ఏది ఆలోచిస్తామో, ఏది భావిస్తామో అదే మన జీవితంలోకి వస్తది. ఈ సీరియల్ చూస్తున్నప్పుడు ఏమైంది, మనం ఎమోషన్‌కి గురవుతాము. ఆ అత్త మీద మనకి కోపం వస్తా ఉంటది. ఆ కోడలి మీద కోపం వస్తా ఉంటది. మనం ఎమోషనల్‌గా ఎంతో భావోద్వేగానికి గురవుతా ఉంటాము. అటువంటి రియాలిటీసే మన జీవితంలో కూడా ఏర్పడతా ఉంటాయి. అవి చూస్తా ఉంటే. మన జీవితంలో కూడా అవే కష్టాలొస్తా ఉంటాయి. అవి చూస్తా ఉంటే. మనం చూడాలి ఏది, మనలో ప్రేమ ఉప్పొంగాలి మనం చూసే దాంతో. ఇటువంటి వాటికి సంబంధించినవి చూస్తా ఉంటే, మన జీవితంలో కూడా అవే ప్రతిబింబిస్తా ఉంటవి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక టెక్నాలజీ అనేది ఉందన్నమాట. ఒక 3D హోలోగ్రాఫిక్. అది ఎంత అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అంటే, వాళ్ళు ఆ టెక్నాలజీతో ఒక మనిషిని తయారు చేస్తారు. ఆ మనిషిని చూస్తే ముట్టుకుంటే సేమ్ ఇప్పుడు మనం మనిషిని ముట్టుకున్నట్టే ఉంటది. ఆ మనిషి యొక్క స్పర్శ తెలుస్తది. మనిషి ముట్టుకుంటే ఎలా వెచ్చగా ఉంటదో అలాగే వెచ్చగా ఉంటది. శ్వాస ఆడుతూ ఉంటది. ఆ మనిషిని కోస్తే మనలో ఉన్నట్టే గుండెకాయ అన్నీ ఉంటాయి. కానీ నిజమైన మనిషి కాదు. అది మనకు సినిమాలో ఆహ్, చూస్తాం గదా! బొమ్మ. ఆ బొమ్మ లాంటిదే. ఆ మనిషిని వాళ్ళు కంట్రోల్ చేస్తా ఉంటారు. ఆ విధమైన ఆ టెక్నాలజీతో కొన్ని రకాల సన్నివేశాలని భూమి మీద జరగని సంఘటనలు జరిగినట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. క్రియేట్ చే క్రియేట్ చేసి వాటిని టీవీలలో ప్రసారం చేయడం జరిగింది. మనం ఆ ప్రసారాలు చూసినప్పుడు ఏమనుకుంటాం? అది నిజమే అనుకుంటాం. స్టార్టింగ్‌లో కొన్ని రేప్ సంఘటనలు గావచ్చు, మనం టీవీలో చూస్తాం. హత్య సంఘటనలు గావచ్చు, టీవీలో చూపిస్తా ఉంటారు. ఆహ్, చిన్న పాప పైన అత్యాచారం చేసినట్టు ఇట్లాంటివి చూపిస్తా ఉంటారు. అవి చూసినప్పుడు మనకేమనిపిస్తది? ఎంతో భావోద్వేగానికి లోనవుతాం. కోపమొస్తది. బాధేస్తది. ఈ బాధ, కోపం వచ్చినప్పుడు ఏమవుద్ది? మన నుంచి ఒక నెగెటివ్ వైబ్రేషన్ అనేది రిలీజ్ అవుతది. మన ఎనర్జీ. దాన్ని వాళ్ళు ఆహారంగా తీసుకుంటా ఉంటారు. ఆ ఎనర్జీని తీసుకుంటా ఉంటారు. ఈ చీకటి శక్తుల వాళ్ళు గూడా భూమి మీద జన్మ తీసుకున్నారు మనలాగా, మనుషుల్లాగా. ఈ భూమి అనేది ఒక స్వేచ్ఛా గ్రహం. ఎవరైనా ఇక్కడ జన్మ తీసుకోవచ్చు. ఏ ఆత్మ అయినా సరే. అది నెగెటివ్ వైబ్రేషన్ ఉన్న వాళ్ళైనా సరే, పాజిటివ్ వాళ్ళైనా సరే ఎవరైనా జన్మ తీసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడ జన్మ తీసుకుంటారు. వాళ్ళు ఈ సన్నివేశాలు చూసినప్పుడు ఏమనిపిస్తది? వాళ్ళలో ఇటువంటివి చేయాలి అన్న కోరిక కలుగుతా ఉంటది. అందువల్ల ఇవి విపరీతం అయిపోతా ఉంటాయి. వీళ్ళేం చేశారంటే మన చరిత్రను మొత్తము మనకి రామాయణం జరిగింది. మహాభారతం జరిగింది. ఇవన్నీ కూడా మన గత చరిత్రలు. వీటన్నిటిని కూడా వాళ్ళు చాలా వరకు మార్చి రాశారు. వాటిల్లో మన గత చరిత్రలో ఉన్న విషయాలన్నీ కూడా మార్చి రాయడం జరిగింది. మన నలంద విశ్వవిద్యాలయం ఉంది. ఇలాంటివి కొన్ని విశ్వవిద్యాలయాలున్నాయి మన భూమి మీద. చాలా రకాలు. వాటన్నిటిని కూడా వీళ్ళు నాశనం చేయడం జరిగింది. వా వారి ఆ బుక్స్ అన్నిటిని కూడా నాశనం చేయడం జరిగింది. విక్రమశిల, ఉదంతపురి, మహావీర, సోమపుర, మహావిహారం, జగద్దల విశ్వవిద్యాలయము, తక్షశిల విశ్వవిద్యాలయం వీటన్నిటి మీద దాడులు చేసి, ఆ విశ్వవిద్యాలయాలన్నిటిని కూడా తగలబెట్టారు. ఆ విశ్వవిద్యాలయాల్లో ఉండే మనుషులందరిని కూడా అధ్యాపకులను, గురువులను అందరిని చంపడం జరిగింది. ఆ గ్రంథాలన్నిటిని కూడా నాశనం చేయడం జరిగింది. దాదాపు ఆ జ్ఞానం ఉన్న వ్యక్తులందరినీ కూడా ఒక తరం మొత్తాన్ని కూడా వాళ్ళు చంపేశారు. చంపేసి మనకి ఆ జ్ఞానం అందియకుండా చేశారు. వీళ్ళు మన జ్ఞానాన్ని కొంతమంది విదేశీయులు చీకటి శక్తుల వాళ్ళంటే ఎవరు కాదు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న వ్యక్తులు చాలా మందున్నారు. విదేశీయులు వచ్చి మనల్ని పరిపాలించారు గదా! ఇది బ్రిటిష్ వాళ్ళు, మొఘలులు వీళ్ళంతా మన గుడుల మీద ఎంత దారుణం చేశారు. మన గుడులన్నిటిని నాశనం చేసి వాళ్ళ మీద వాళ్ళ యొక్క మసీదులను కట్టుకోవడం జరిగింది. మళ్ళీ మన చరిత్రనంతా కూడా మార్చేశారు. మత మార్పిడి. వేరే వాళ్ళొచ్చి మన గ్రంథాలున్నాయి గదా! మన జ్ఞానవంతమైన గ్రంథాలు. మన మన జ్ఞ మనకు ఎంత జ్ఞానం ఉందంటే, ఆ టైంలో పుష్పక విమానము, స్పేస్ షిప్పులు, విమానాలు, కరెంటు ప్రతి ఒక్క దాని గురించి ఆ టెక్నాలజీ అంతా మన దగ్గరుంది అంతకుముందు.
ఆ టెక్నాలజీకి సంబంధించిన బుక్స్ అన్ని వాళ్ళు దొంగతనం చేసి పట్టుకెళ్ళిపోయారు. చాలా వరకు పట్టుకెళ్ళి మన దగ్గర ఉన్న వాటిని అన్నింటిని కూడా కాల్చి బూడిద చేశారు. అప్పుడు బూడిద చేసి ఆ జ్ఞానం ఉన్న వ్యక్తులందరినీ చంపడం ద్వారా ఒక తరాన్ని మొత్తం కూడా నాశనం చేశారు. తర్వాత తరానికి జ్ఞానం అందలేదు కదా. వీళ్ళు ఏం చేశారంటే మన చరిత్ర అంతా మార్చేసి మనకి ఏమీ తెలియదు. మనకి అసలు నాగరికత ఏంటో తెలియదు. మనకి డెవలప్ అంటే ఏంటో కూడా తెలియదు. మనమంతా కూడా అనాగరికులమని మనకి బోధించడం జరిగింది మనకి కావాలని. మేము వచ్చినాకనే మీకు బ్రిడ్జిలు వేయడం జరిగింది, డెవలప్ చేసాము, రోడ్లు వేసాము అని చెప్తూ ఉంటారు. మన గత చరిత్రలో ఏముంది? మన వాళ్ళు పుష్పక విమానాల్లో తిరిగారు, స్పేస్ షిప్లు ఉన్నాయి, బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి, మనకి ఎంతో టెక్నాలజీ ఉంది మనకి. వీళ్ళేం చెప్తున్నారు మనకి? మనలో మైండ్ ప్రోగ్రామ్ చేశారని మొత్తం మొత్తం కూడా. మన దగ్గర అసలు టెక్నాలజీనే లేదు. మన టెక్నాలజీ మొత్తం కూడా వీళ్ళని అంతా నాశనం చేసి మన ఒక తరాన్ని నాశనం చేసి తర్వాత తరానికి ఈ జ్ఞానం లేదు కదా, వాళ్ళలో ప్రోగ్రామ్ చేశారు మొత్తం కూడా. మీకు అసలు ఏమీ తెలియదు, మీరు అనాగరికులు, మీకు జ్ఞానం అంటే ఏంటో తెలియదు. లేనిపోని అన్ని పెట్టేసి వాళ్ళు మన విద్యా వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేయడం జరిగింది. మన విద్యా వ్యవస్థలో మనకి ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, జస్ట్ ఇలా మనల్ని బట్టి పట్టించడం జరిగింది. ఆ అంటే ఆ అమ్మ ఒకటే వస్తుందా? ఆ మీద ఆతో స్టార్ట్ అయ్యే లెటర్స్ చాలా ఉంటాయి, పదాలు చాలా ఉంటాయి. ఆ అంటే ఆ పేరు మీద అనంతగిరి వస్తుంది, ఆనందం వస్తుంది, ఆప్యాయత వస్తుంది, అనుబంధం వస్తుంది. ఇట్లా రకరకాల పదాలు వస్తాయి. కానీ వీళ్ళు మనకేం చేశారు? మన స్టడీ సిస్టమ్ మొత్తం మార్చిపడేశారు. మనలో ఆలోచించే శక్తిని, సృజనాత్మకతని, క్రియేటివిటీని నాశనం చేయడం జరిగింది. ఈ తరాన్ని మొత్తం కూడా, తర్వాత తరాన్ని. వీళ్ళు ఆలోచిస్తే మళ్ళీ జ్ఞానవంతులు అవుతారు, వీళ్ళు ఆలోచించకూడదు అన్న ఉద్దేశంతో మన విద్యా వ్యవస్థని మొత్తం కూడా మార్చేసారు. మన చరిత్రలో మన విద్యా వ్యవస్థలో పనికిరాని విషయాలన్నీ కూడా మొత్తం మొఘలులు తోపు, ఆ షాజహాను తోపు, షాజహాన్ ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ కట్టిండు, ఇవన్నీ బోధించడం జరిగింది. మన చరిత్రని మొత్తం కూడా మభ్యపెట్టడం జరిగింది. మన చరిత్రలో ఎంత ఉంది? ఒక రాణి రుద్రమదేవి ఉంది, లక్ష్మీబాయి ఉంది. మన చరిత్రలో ఎంత గొప్ప గొప్ప మహావీరులు ఉన్నారు. మన చరిత్రకు సంబంధించినవి ఏవి కూడా మన బుక్స్లలో రాయకుండా వాళ్ళు చెప్పినవి మాత్రమే, వాళ్ళే తోపులు, మొత్తం బ్రిటిష్ వాళ్ళు పాలించారు, మనకి ఏ జ్ఞానం లేదు, వాళ్ళు వచ్చినాకనే మనకి డెవలప్ అయ్యాము, వాళ్ళే మన టెక్నాలజీని అందించారు. వీళ్ళు మన టెక్నాలజీని అంతా దొంగతనం చేసుకుపోయి రీసెర్చ్ చేసి వాళ్ళకి తెలిసి తెలియక, వాళ్ళకి మన సంస్కృత భాష అర్థం కాదు కదా, వాళ్ళ సంస్కృతాన్ని వాళ్ళ భాషలో కన్వర్ట్ చేసుకొని వాటిని ప్రయోగాలు చేసి చేసి తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టింది, ఫెయిల్ అయ్యి. మళ్ళీ వాళ్ళకి ఆ టెక్నాలజీని వాళ్ళు అర్థం చేసుకుని కనిపెట్టిన తర్వాత దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకి చూపించడం జరిగింది. మన బుక్స్లలో మనం అనుకుంటాం కరెంటుని వాళ్ళు కనిపెట్టారు, బల్బుని వాళ్ళు కనిపెట్టారు, గ్రావిటీని వాళ్ళు కనిపెట్టారని. అంతకు ముందు కూడా గ్రావిటీ ఉంది కదా, అవన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్లారు. ఇంకా ఏం చేశారంటే అసలైంది, ముఖ్యమైనది, మనము స్త్రీ శక్తి ఆరాధకులం. మన భారతదేశం మొత్తం కూడా, మన భరతఖండము స్త్రీ శక్తిని ఆరాధిస్తాం. జగన్మాతను, ఈ సృష్టి మొత్తాన్ని కూడా జగన్మాత యొక్క సృష్టి, ఆ జగజ్జనని నుండే వచ్చారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆ ఆదిపరాశక్తి నుంచే శక్తులు వచ్చాయి. వాళ్ళని కూడా ఈ జగన్మాత సృష్టించింది, ఆదిపరాశక్తి. స్త్రీశక్తిని ఆరాధిస్తాం మనం, ఒక దుర్గామాతను ఆరాధిస్తాం, మహాకాళిని ఆరాధిస్తాం. మన భూమాతని మనము మన భారతదేశాన్ని మొత్తం కూడా భూమాత అని పిలుస్తాం. ఈ భారతదేశాన్ని తల్లితో పోలుస్తాం మనం, భూమిని కూడా తల్లితో పోలుస్తాం. అటువంటి మనం స్త్రీశక్తి ఆరాధకులము, ప్రకృతి మాత అంటాము. అటువంటి మనల్ని ఏం చేశారంటే మన చరిత్రని వీళ్ళు మొత్తం మార్చి రాశారు కదా. వీళ్ళు మనకి ఏం బోధించారు? ఒక తరాన్ని మొత్తం లేకుండా చేసి తర్వాత తరానికి వీళ్ళు విద్యా వ్యవస్థలో బోధించింది ఏంది? మనము స్త్రీ శక్తి, మనము ఎంత
అనాగరికులం అంటే ఇది స్త్రీలని గౌరవించనట్టుగా, సతీ సహగమనము అంటే భర్త చనిపోతే భార్యని కాల్చివేస్తాం. అసలు అది మన భారతదేశ చరిత్రలో లేనే లేదు. అసలు అది మనం ఎప్పుడూ కూడా అది చేయనే లేదు. మనం ఎట్లా చేస్తాం? మన స్త్రీ శక్తి ఆరాధకులము. మన చరిత్రలో అసలు ఎక్కడా కూడా లేదు సతీ సహగమనం అనేది, ఎప్పుడూ లేదు. ఈ విదేశీయులు వచ్చినప్పుడు మన భారతీయ మహిళల మీద అత్యాచారాలు చేయడం వాళ్ళు చేశారు. వాళ్ళ దేశాల్లో ఉండేవి ఈ స్త్రీలను మంత్రగత్తెలని పేరు మీద సజీవంగా దహనం చేసేవాళ్ళు. వాళ్ళ దేశాలలో ఉండేది స్త్రీలను దహనం చేయడం. మన దేశాలలో లేదు అసలు. మన భరత ఖండంలో మన భరత ఖండం ఏదైతే ఉందో అది భూమి మొత్తానికి కూడా కేంద్రము. మన భూమాతకు కూడా చక్రాలు ఉంటాయి. మనకెలా 7 చక్రాస్ ఉంటాయో భూమాతకు కూడా 7 చక్రాస్ ఉంటాయి. అమెరికా ఉన్న ప్లేస్ లో మూలాధార చక్రం ఉంటుంది. మన భారతదేశం ఉంది కదా, ఇది మౌంట్ కైలాస్. ఇది మొత్తం కూడా సహస్రారం ఉన్న చక్రం ప్లేస్ లో ఉన్నాము. అందుకే మన భారతదేశంలో ఆధ్యాత్మికతకి పుట్టినిల్లు మన భారతదేశము. దీన్ని ఈ భరతఖండాన్ని ఈ భారతదేశాన్ని ఒక్కదాన్ని అదుపులో ఉంచితే ఈ భూమి మొత్తం కూడా వాళ్ళకి అదుపులోకి వస్తుంది అని ఆ యొక్క డార్క్ ఫోర్సెస్ వాళ్ళు వేసుకున్న ప్లాన్ లో భాగంగా మన భారతదేశం మీద దండయాత్రలు చేయడం స్టార్ట్ చేశారు అనమాట. మనకి లేని వాళ్ళు అన్ని ఎక్కిచ్చేసి స్త్రీలు బలహీనులు. మన కథలలో కూడా ఏం రాస్తారంటే, ముఖ్యంగా మన రామాయణం చూసుకుందాం. రామాయణంలో ఏముంది? స్త్రీ అంటే రాముడు వచ్చే వరకు కూడా మనకి సినిమాలలో ఎట్లా చూపించారు, సీరియళ్లలో సీతామాత ఏడుస్తూ ఉన్నట్టు చూపిస్తారు. సంవత్సరం అంతా వచ్చే వరకు ఏడుస్తూ ఉన్నట్టు చూపిస్తా ఉంటారు. నార్మల్గా ఆలోచిద్దాం. ఒక స్త్రీ, ఒక సాధారణమైన మనిషి ఎన్ని రోజులు ఏడుస్తారు కంటిన్యూగా? ఒక రోజు ఏడుస్తారు, 2 రోజులు ఏడుస్తారు, మా అంటే వారం ఏడిచారు అనుకోండి. నెల రోజులు ఏడ్చినాక కూడా కన్నీళ్ళు వస్తాయా? బాధ అనిపిస్తుందా? కన్నీళ్ళు ఇంకిపోతాయి. సంవత్సరం అంతా ఎలా ఏడుస్తారు అసలు? ఒక మనిషి సంవత్సరం అంతా ఏడ్చినా కానీ కన్నీళ్ళు అనేవి ఇంకిపోతాయి. అసలు అది కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది. ఎన్ని రోజులు ఆలోచిస్తాం? ఒక మనిషి చనిపోయినా కానీ మన జీవితం నుంచి వెళ్ళిపోతే 1 రోజు, 2 రోజులు, వారము, 10 రోజులు, మా అంటే నెల బాధపడతాం. ఫస్ట్ ఆ వ్యక్తి దూరమైనా ఒక 10 రోజులు మన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. ఓకే, తర్వాత నుంచి కన్నీళ్లు కూడా రావిక. లోపల బాధ ఉంటది కానీ కన్నీళ్లు రావిక. జస్ట్ బాధపడతాం, అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు బాధపడతాం సహజంగా. కానీ సీతామాతని మనకి ఎలా ప్రొజెక్ట్ చేశారు? రాముడు వచ్చే వరకు కన్నీళ్ళతో ఏడుస్తూనే ఉన్నాడు అన్నట్టుగా చూపించడం జరిగింది. హనుమంతుల వారు చెప్పారనమాట. మహాజ్ఞానం బుక్ లో ఇలా చెప్తారు. నేను సీతామాతను వెళ్ళినప్పుడు అశోకవనంలో సీతామాతను చూడడం జరిగింది. సీతామాత ఎంతో ప్రశాంతంగా ఉంది, కూర్చొని చెట్టు కింద ఉంది. నేను పక్కన ఉన్న చెట్లని మొక్కలన్నిటిని అడిగిన. మామూలుగా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వ్యక్తికి ప్రకృతితో మాట్లాడగలుగుతాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవితో మాట్లాడగలుగుతా ఉంటాం టెలిపతితో. ఆ విధంగా హనుమంతుల వారు మొక్కలతో, అక్కడ ఉన్న చెట్లతో మాట్లాడడం జరిగింది. సీతామాత ఎలా ఉంది? సీతామాత యొక్క ఇన్ని రోజులు సీతామాతతో ఉన్నారా? సీతామాత గురించి చెప్పండి. ఆమె ఎలా ఉంది? బాధపడుతూ ఉందా? ఏ విధంగా ఉంది? తన యొక్క భావాలు ఏ విధంగా ఉన్నాయి అడిగితే, ఆమె వచ్చినప్పటి నుంచి మాలో ఆనందం అనేది పెరిగిపోయింది, మా యొక్క ఎదుగుదల పెరిగింది. సీతామాత యొక్క సమక్షంలో మేము ఉండడం వల్ల మా యొక్క ఆత్మ ఎదుగుదల పెరిగింది. ఆ మాత ఇక్కడికి రావడం మా అదృష్టము. ఆ మాత యొక్క శక్తి క్షేత్రంలో ఉండడం మాకెంతో, మా యొక్క శక్తి పెరిగింది, మా ఆత్మ చైతన్యంలో ఎంతో మార్పు వచ్చింది. ఆ మాత ఎప్పుడు కూడా ఏడుస్తూ లేదు. కొంచెం బాధ ఉండేది కానీ పూర్తిగా బాధపడుతూ ఉండేది కాదు. ధ్యానం చేస్తూ మాకు జ్ఞానాన్ని అందిస్తూ ఉండేది. మాత ఎప్పుడు మాతో మాట్లాడుతూ ఉండేది. ఎంతో ప్రేమగా ఉండేది, ఎంతో సంతోషంగా ఉండేది అని చెప్పడం జరిగింది. హనుమంతుల వారు ఇది కూడా చెప్తారు. రాముడితో ఉన్నప్పుడు రాముడికి కూడా సహజంగా భార్యాభర్తలు మధ్య విడబాటు వచ్చినప్పుడు ఆయనకు కూడా బాధ ఉండేది, ఆ విడబాటు. అలాగని పూర్తిగా రోజంతా సంవత్సరం అంతా బాధపడుతూ లేడు, ఏడుస్తూ. బాధ అనేది సహజంగా ఉంటది, లోపల బాధ ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళకి చుట్టూ ఉన్న
చుట్టూ ఉన్న హనుమంతుల వారికి, సుగ్రీవుల వారికి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉండేవాడంట రాముల వారు. ఆ బాధని అనుభవిస్తూ, ఆ బాధ సహజంగా ఉంటూ ఉండేది కొంచెం కొంచెం. ఎప్పుడైనా మామూలుగా బాధ అనిపించినప్పుడు హనుమంతుల వారితో షేర్ చేసుకునేవాళ్ళు. అంతేగాని రోజంతా కూడా, జీవితం అంతా కూడా బాధపడుతూ లేరు. సీతామాత వచ్చే వరకు కూడా. వాళ్ళు ఈ విధంగా ప్రొజెక్ట్ చేసి రాయడం వల్ల బుక్స్‌లలో మనం ఎలా అనుకుంటాం, స్త్రీ, మహిళ శక్తి, మహిళలంటే బలహీనులు, స్త్రీ బలహీనురాలు అన్న ఒక ఆలోచన మనకొస్తది. ఆ కథ విన్నప్పుడు. ఇంత బలహీనులా? రాముడేమో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఎళ్ళిపోతా ఉంటాడు కోపంగా. ఇంత దృఢంగా ఉంటే, ఒక మహిళ ఇంత బలహీనంగా ఉంది. అంటే మహిళలు బలహీనులు అన్న ఆలోచన మన మైండ్‌లో ప్రోగ్రామ్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఆ సీన్ మనం చూసినప్పుడు, ఆ కథ మనం విన్నప్పుడు, చదివినప్పుడు. ఈ విధంగా మన మైండ్ ప్రోగ్రామ్ అయిపోయింది. మనకు ఆలోచించే శక్తిని కూడా ఇవ్వకుండా చేయడం జరిగింది. ఈ విధంగా ప్రొజెక్ట్ చేశారు. అసలు ఏడవడం అనేది ఉండదు. అంత ఘనము. మహిళలు బలహీనులు కాదు. చాలా శక్తివంతులు. మహిళా శక్తిని, స్త్రీ శక్తిని మనం సాధారణంగా మన పెద్దలు అంటూ ఉంటారు. ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. మన భరతఖండం మొత్తం కూడా మన 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 కుటుంబమే. భారతదేశంలో ఉన్న స్త్రీలందరూ మన కుటుంబ సభ్యులే. మన సహోదరులే. భరతశ్రీ ఏడిస్తే మన కుటుంబానికి మంచిది కాదు అన్న జ్ఞానం మనకుంది. మహిళ ఏడిస్తే, ఇంట్లో ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అంటాం. అలాంటిది దేశంలో ఉన్న స్త్రీలందరూ ఏడిస్తే దేశానికి మంచిది కాదు కదా! మనకు ఆ జ్ఞానం ఉంది. మనం ఎప్పుడూ కూడా స్త్రీని ద్వేషించలేదు. ఏడిపించలేదు. మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో అది లేదు. వీళ్ళు ఆ విధంగా ప్రొజెక్ట్ చేయడం వల్ల, మైండ్‌ని ప్రోగ్రామ్ చేయడం వల్ల, అది చూసినప్పుడు మహిళలకు బలహీనురాలిని అన్న ఫీలింగు మహిళకొస్తది. నేను బలవంతుడిని. స్త్రీలు తక్కువ అన్న భావన పురుషుడికొస్తది. ప్రోగ్రామింగ్ అయిపోద్ది ఆ విధంగా. దానివల్ల ఎనర్జీ అనేది ఇంబాలెన్స్ అయిపోద్ది. ఎప్పుడైతే మహిళ ఏడుస్తుందో, బాధపడుతుందో, స్త్రీ శక్తి అణిచివేయబడుతుందో, పురుష శక్తి ఆధిక్యంలోకొస్తుందో, శక్తి అనేది ఇన్‌బాలెన్స్‌డ్‌గా ఉంటది. ఇన్‌బాలెన్స్ ఉన్నప్పుడు అప్పుడు అప్పుడేమవుతుంది, మొత్తం ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఇన్‌బాలెన్స్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంది. ఎనర్జీ సిస్టమ్ ఎప్పుడైతే ఇన్‌బాలెన్స్ అవుతుందో, గ్రహం మీద ఉన్న ఎనర్జీ సిస్టమ్ ఇన్‌బాలెన్స్ అయినప్పుడు గ్రహాన్ని తన అదుపులో ఉంచుకోవడం చాలా ఈజీ. ఇదంతా కూడా ఆ డార్క్ ఫోర్సెస్ వాళ్ళు చేసిన పన్నాగం ఇదంతా కూడా. అందుకే పత్రి సార్ మహిళా చైతన్యము మేల్కోవాలి అని చెప్పడం జరిగింది. బుక్స్ అన్ని కూడా మార్చి రాయడం జరిగింది. అందుకే మన పత్రి సార్ ఏం చేశారు, ఆయన సిద్ధ పురుషులు. ఎన్నో లక్షల పుస్తకాలు చదివేసి అందులో ఏది మంచిది, సరైన జ్ఞానం ఎందులో ఉందో ఆ బుక్స్ వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ట్రాన్స్లేషన్ చేసి మనకు అందించడం జరిగింది. అందుకే న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ మాత్రమే చదవండి అని మన పత్రి సార్ మనకు పదే చెప్పడం జరిగింది. ఎందుకంటే గత జ్ఞానము ఏదైతే ఉందో అయన్నీ మార్చి రాయడం జరిగింది. మార్చి రాయడం వల్ల మనకి జ్ఞానం అనేది అందలేదు. మనకి అసలైన జ్ఞానం అందకుండా పోయింది. అందులో మనం మెయిన్‌గా చదవాల్సినవి నక్షత్ర మిత్రులు ఒకటి, నక్షత్ర లోకాలు, మళ్ళీ ఈ రామ్‌తా బుక్కు, సేద్ బుక్కు, మహాజ్ఞానం, నిగూఢ రహస్యాలు బై ఓషో బుక్కు, కాంతి ద్వారాలు, మహావతార్ బాబాజీతో సంభాషణలు బై మాస్టర్ పల్లవి. మళ్ళీ మహా అవతరణ, న్యూ ఎనర్జీ, సీతాయానం, ఆనందానికి సహస్ర బీజాలు, ఇట్లాంటి న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ కొన్ని చదువుతుంటే మనకి అసలైన జ్ఞానం వస్తా ఉంటది. అర్థమవుతూ ఉంటుంది. మెయిన్‌గా సీతాయానం చదవండి ఒకసారి. 1000 సీడ్స్ ఆర్ జాయ్, ఆనందానికి సహస్ర బీజాలు. అది చదవండి. అందులో మన గత చరిత్ర గురించి అసలైన నిజాలు వాళ్ళు స్వయంగా చెప్పారు. లక్ష్మీదేవి స్వయంగా చెప్పడం జరిగింది. పార్వతీమాత, సరస్వతి దేవి వీళ్ళు స్వయంగా చెప్పడం జరిగింది. అసలు ఆ టైంలో ఏం జరిగింది? కొన్ని సంఘటనలు వింటూ ఉంటే మతి పోతది మనకి. మన అసలైన చరిత్రను మనం తెలుసుకుంటేనే మనకి మన యొక్క చైతన్యం విస్తరిస్తుంది. ధ్యానం ఒకటే కాదు. మన గత చరిత్రను మన గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి ఇటువంటి బుక్స్ చదివి. అప్పుడు మన చైతన్యం విస్తరిస్తూ ఉంటుంది, మేల్కొంటూ ఉంటుంది. మనం ధ్యానం చేస్తుంటే ఆ జ్ఞానం ఉపయోగపడుతూ ఉంటుంది.
అప్పుడు మనలో ఉన్న మహిళా చైతన్యం, స్త్రీ శక్తి అనేది మేల్కొంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా పురుష శక్తి విపరీతంగా ఉంది, స్త్రీ శక్తి బలహీనంగా ఉంది. దానిలో ఏమవుతుంది, పురుష శక్తి అధికమైనప్పుడు స్త్రీ శక్తి తక్కువైనప్పుడు ఏమవుతుందంటే అహంకారం పెరిగిపోతుంది ప్రతి ఒక్కరిలో కూడా. ప్రతి ఒక్కరిలో కూడా స్త్రీ శక్తి పురుష శక్తి రెండు శక్తులు ఉంటాయి. ఈ ఈ స్త్రీ శక్తిని ఈ పురుష శక్తి ఈ అదుపులో ఉంచుతుంది, తక్కువ స్థితిలో ఉంచుతుంది. దానివల్ల మనలో ఎనర్జీ ఇన్బ్యాలెన్స్ ఏర్పడి మన శక్తిని మనం తెలుసుకోలేకపోతున్నాము. మనలో ఉన్న మహిళా చైతన్యాన్ని మేల్కొల్పాలి ప్రతి ఒక్కరూ కూడా. ఓకే మాస్టర్స్, ఈ రోజుకైతే ఇది, రేపు మిగతా టాపిక్ మాట్లాడుకుందాము, టైం కూడా అయిపోతుంది కదా. ఓకే మాస్టర్స్, ఎవరికైనా ఈ టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సూర్యకుమార్ గారు చెప్తారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం.